friends, good evening. So finally the day came అండి. మనం ఇప్పుడు బులిష్ క్లోజర్ ఇచ్చాము, కంటిన్యూషన్ వచ్చింది, స్ట్రక్చర్ బ్రేక్అవుట్ వచ్చింది, అండ్ ఆల్సో ద మేజర్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఐస్ ఫైనలీ అక్టోబర్ కంప్లీట్ సిరీస్ మొత్తం సెల్ ఆఫ్ ఉండే, అండ్ ఆల్సో నవంబర్ ఆల్మోస్ట్ 24th వరకు, అంటే ఆల్మోస్ట్ మంత్ మొత్తంలో 3 weeks సెల్ ఆఫ్ ఉండి ఈ రోజు మాత్రమే అగ్రెసివ్గా బయింగ్ చేశారు. సో ఇది వచ్చేసి మన డేటా అనమాట. డిఐఐ వచ్చేసి ఈరోజు సెల్ సైడ్ ఉన్నారు, అండ్ ఎఫ్ఐఐ వచ్చేసి 9,900 crores బై చేశారనమాట. సో రఫ్గా చూసుకున్నా కూడా 9,000 - 6,000 చేసుకున్నా 3,000 దాకా బై సైడే ఉన్నారనమాట టోటల్గా. గుడ్ థింగ్ ఏంటంటే ఫైనల్గా ఎఫ్ఐఎస్ బై సైడ్ వచ్చారనమాట. సో దిస్ ఇస్ అ పాజిటివ్ సైన్. సో ఇప్పుడు మనకు 3 కన్ఫర్మేషన్స్ వచ్చాయి. ఫస్ట్ ఏంటంటే మేజర్గా ఎఫ్ఐఎస్ బై సైడ్ వచ్చారు. దాని తర్వాత మనకు ప్రతిసారి ఏదైతే స్ట్రక్చర్ ప్రతిసారి ఏమవుతుండే రీటెస్ట్కి వెళ్ళి క్రాష్ అయిపోయేది. రీటెస్ట్ అంటే ఇప్పుడు ఏమనుకున్నాం మనం, నిన్ను డిస్కస్ చేస్తాం కదా, ఫస్ట్ ఏమైంది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, దాని తర్వాత రీటెస్ట్కి వెళ్ళింది, రీటెస్ట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కొత్త న్యూ లో ఫామ్ అయింది అనమాట. ఈసారి కూడా ఇలానే మనకి ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తుందేమో, మనం ఈ రోజు కన్ఫర్మేషన్ వస్తుంది అనుకున్నాం కదా. గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఈ రోజు రిజెక్షన్ అనేది రాలేదు, హయ్యర్ సైడ్ క్లోజర్ ఇచ్చాము, అండ్ ఆల్సో ఒక డోజీ ఫామ్ అయింది అనమాట ఇది. సో ఇది ఒక కన్ఫర్మేషన్. సో మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చేసి బుల్లెట్ సైడే ఉంది. సో నేను ఇప్పటి నుంచి ఇంకా బై ఆన్ డిప్స్ ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇమీడియట్గా మనము కాల్స్ బై చేయొచ్చా అంటే నో, నాట్ అ రైట్ డెసిషన్. సో ఫస్ట్ మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ రోజు మనకు ఒక డోజీ అన్నది ఫామ్ అయింది. దిస్ ఇస్ వెరీ మచ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఒక డోజీ అన్నది ఇవ్వాల్సిందే. ప్రతిసారి మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూడండి కన్సల్టేషన్ వచ్చింది, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఒక డోజీ ఫామ్ అయిన తర్వాత కంటిన్యూషన్ అన్నది వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ఇలానే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి ఈ వీక్ ఎలక్షన్స్ వీక్ ఫాల్ వచ్చిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చినాక మళ్ళీ డోజీ వచ్చి కంటిన్యూషన్ అన్నది వచ్చింది. సో ఇలానే ఉంటుంది మార్కెట్. సో డోజీ అన్నది చాలా బెస్ట్ థింగ్ ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ నేను డోజీది హై ఇంకా లో మార్క్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో డోజీ హై అండ్ లో అనమాట. ఇది వచ్చేసి మన S1 లెవెల్ ఇంకా నేను ఇది వ్యాలిడే పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఈ లెవెల్స్ మార్క్ చేసుకున్న తర్వాత రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, మోస్ట్లీ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకోండి, మనం ఇక్కడ నుంచి షార్ట్ స్కాల్ప్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే హయ్యర్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ అవుతే కనుక ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది అనమాట. డౌన్ సైడ్ వచ్చినాక నాకు ఈ రేంజెస్లో ఆర్ఎల్స్ ఈ రేంజెస్లో ఎక్కడి నుంచైనా నాకు హయ్యర్ హై 15 minutesలో ఫామ్ అయితే నేను ఒక పొజిషన్ కాల్ అన్నది ప్లాన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో వెరీ హయ్యర్ సైడ్ నా టార్గెట్ అన్నది ఉంటుంది. ఎందుకంటే ఫైనల్గా మనం బుల్లిష్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చాం కాబట్టి నేను ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మీకు బెటర్గా ఉండాలి అంటే లెట్ మీ గో బ్యాక్ టు 1 hour క్యాండిల్. 20 EMA నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో 20 EMA మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ 20 EMA అన్నది ఉంది. సో మనం ఎలా అనుకోవచ్చు అంటే రేపు కనుక ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మళ్ళీ మనకు ఫర్దర్ ఇక్కడ నుంచి నాకు ఏమైనా దొరికితే హయ్యర్ సైడ్ వెళ్ళడానికి నేను ఇంక ఇక్కడ నుంచి మొత్తం బై ఆన్ డిప్సే ప్లాన్ చేసుకుంటాను అనమాట. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే లో ఉంటుంది, అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ప్రీవియస్ డే హై ఉంటుంది, అండ్ అల్టిమేట్ టార్గెట్ వచ్చేసి 24,500 లెవెల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంక ఇది బ్రేక్ అయినాక ఇంకా మంచి మూమెంటం అన్నది హయ్యర్ సైడ్ వస్తే 24,950 అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఈ సినారియో వచ్చేసి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా మన ప్రీవియస్ డే లో కనుక బ్రేక్ డౌన్ అయితే మనకి ఎక్కడ నుంచి మనకు దొరికినా కూడా నేను హయ్యర్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి వచ్చినా కూడా ఇది కొంచెం రిస్కీ మూవ్ ఉంటుంది. అంటే మనకి ఇలా వచ్చింది అనుకోండి, బ్రేక్ అయి ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి దొరుకుతాడో నేను ఒకటి ప్లాన్ చేసుకుంటాను. బట్ ఇది మాత్రం కొంచెం రిస్కీ మూవ్ ఉంటుంది. నాకు 20 EMA ఏదైతుందో ఇది బ్రేక్ చేసుకొని మళ్ళీ కిందికి రావద్దని ఉంది మార్కెట్. మళ్ళీ ఇక్కడ కనుక కిందికి వస్తే మోస్ట్లీ హై సైడ్ నుంచి అండ్ లో సైడ్ నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ సైడ్ వేస్ మార్కెట్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. బట్ నేను జస్ట్ సెటప్ కోసం మాత్రమే చెప్తున్నాను. వర్స్ట్ కేసులో కనుక ఇక్కడ నుంచి వచ్చినా కూడా ఇట్ విల్ బీ అ గుడ్ పాయింట్స్. కొంచెం రిస్కీ మూవ్ అయినా కూడా నేను ప్లాన్ అయితే చేసుకుంటాను. ఇక్కడ నుంచి వస్తే మాత్రము విచ్ ఇస్ నథింగ్ బట్ 23,900 లెవెల్స్ నుంచి కనుక వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అనమాట. ఇంకా కంటిన్యూస్గా మనము 1 hour క్యాండిల్ ఎవరైతే పొజిషనల్ మూవ్ అవ్వాలనుకుంటున్నారో ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కాల్ అనేది బై చేశాను అనుకోండి, హయ్యర్ సైడ్ మూవ్ అవ్వగానే నాకు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా నా స్టాప్ లాస్ ఏదైతే ఉంటుందో ఇక్కడికి మూవ్ చేసుకుంటాను. అంటే ఈ రెడ్ క్యాండిల్ ఈ స్వింగ్ కిందికి మూవ్ చేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కదా, మళ్ళీ దాని కిందికి నా స్టాప్ లాస్ మూవ్ చేస్తూ అలా ఎంత కుదురుతా అంటే నేను ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. అదే ఇక్కడ మనకి రెడ్ క్యాండిల్ కనుక బ్రీచ్ చేసి ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చిందంటే మళ్ళీ సెటప్ బ్రేక్ అయినట్టు. సో అలాంటివి ట్రేడ్ తీసుకోవచ్చు, బట్ కొంచెం రిస్కీ ఉంటుంది అనమాట. అంటే మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ యాక్షన్ అనేది అర్థం అవ్వదు, ఆ మార్కెట్ వాలటైల్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమని నాకు ఇది కొంచెం రిస్కీ మూవ్, బట్ స్టిల్ బుల్లిష్గా ఉంటాను ఇక్కడ నుంచి కూడా. ఎందుకంటే మనకు ఆల్రెడీ మార్కెట్ చాలా మంచి కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఆల్రెడీ ఓవర్ సోల్డ్ ఏరియాలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి FIS బై చేస్తున్నారు, మన 20 EMA పైన ఉంది, ఆల్సో బుల్లిష్ స్ట్రక్చర్ క్రియేట్ అయింది. సో ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్, మనకు చాలా కన్ఫర్మేషన్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్.
ఇంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకవేళ కనుక గ్యాప్ అప్ ఈ రేంజ్ లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, అండ్ ఇంకొకటి మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైనా బై మార్కెట్ మోస్ట్లీ గ్యాప్ అప్స్ తోటి వెళ్ళిపోతాయి అనమాట. సో వీ హ్యావ్ టు బి రెడీ టు క్యాచ్ దోస్ గ్యాప్ అప్ మార్కెట్స్ కూడా. మనకి ఇక్కడ కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ కనుక మనకి 24,950 కనుక 24,500 కనుక బ్రేక్ అయ్యి హయ్యర్ హైస్ ఫామ్ అయితే నేను ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. అండ్ 24,950 వచ్చేసి అల్టిమేట్ టార్గెట్ ఉంటుంది. అల్టిమేట్ టార్గెట్ అంటే ఇంకా మనకి ఇక ఇమీడియట్ గా అయినా అచీవ్ అవ్వచ్చు. నా లెవెల్స్ మోస్ట్లీ అల్టిమేట్ టార్గెట్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఆప్షన్ చార్ట్ లో 30 పాయింట్స్ రాగానే మనం ట్రైల్ చేసుకోవాలి. అండ్ నేను మోస్ట్లీ ఎప్పుడైతే అల్టిమేట్ టార్గెట్ ఇస్తానో అది 1 డే ఆర్ ఎల్స్ మాక్సిమం 2 days లో అచీవ్ అయిపోతుంది. అంతగా ఎక్కువ టైం పట్టదు. నేనైతే ఇప్పటివరకు మీరు చూడొచ్చు నా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా అల్టిమేట్ టార్గెట్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 1 డేలో హిట్ అయిపోయి, అందుకే నేను 950 ఇచ్చేస్తున్నాను డైరెక్ట్ గా. సో ఇది వచ్చేసి నా అల్టిమేట్ టార్గెట్ అనమాట. అండ్ ఇంకోలా కూడా ఫామ్ అవ్వచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజెస్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. మళ్ళీ ఇక్కడ నుంచి కనుక మనకు ఏమైనా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ దొరికింది అనుకోండి, ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అది కొంచెం రిస్కీ ఉంటుంది, టైనీ స్కాల్ప్ ఉంటుంది అనమాట. 24,500 బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనకు ఒక స్మూత్ మూవ్ అనేది వస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఈ డౌన్ సైడ్ నుంచి వాళ్ళ ఫస్ట్ టార్గెట్ మాత్రం 24,500 ఉంటుంది. అది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే 24,950 వరకు మన అల్టిమేట్ టార్గెట్ ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకలా కూడా మనకు ఫామ్ అవ్వచ్చు. అది ట్రేడ్ తీసుకోవాలా వద్దా అన్నది మీ ఇష్టం అనమాట. కొంచెం రిస్కీ ఉంటుంది. మనకు గనక ఈ ఈ రేంజెస్ లో ఓపెన్ అయింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ దొరికితే మాత్రం మళ్ళీ ఇక్కడి వరకు పడుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవుతుంది. సో ఇది ఒక వాలటైల్ మూవ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి 1 డే ట్రేడ్ అవుతుందా 2 days ట్రేడ్ అవుతుందా అన్న మనకు తెలీదు. ఇది మొత్తం వచ్చేసి ఇన్సైడ్ క్యాండిల్ జోన్ అనమాట. అంటే డోజీ క్యాండిల్ జోన్ ఇది మొత్తానికి అయితే ఇది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి హయ్యర్ సైడ్ అయినా లోవర్ సైడ్ అయినా ట్రేడ్ దొరుకుతుంది. సో ఎవరైతే షార్ట్ చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఇది బ్రేక్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ వరకు షార్ట్ చేయొచ్చు. అండ్ అగైన్ వీ హ్యావ్ టు రిమెంబర్, ప్రస్తుతానికి మార్కెట్ స్ట్రక్చర్ బుల్లిష్ కి టర్న్ అయింది కాబట్టి మనం అంతకుముందు ఏం చేసే వాళ్ళము, ఒకవేళ బుల్లిష్ వెళ్ళాలనుకుంటే లోవర్ క్వాంటిటీ యూజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం బేరిష్ వెళ్ళాలనుకుంటే లోవర్ క్వాంటిటీస్ యూజ్ చేయాలన్నమాట. సో ఎప్పుడైతే మనం మార్కెట్ షార్ట్ చేయాలనుకుంటామో అప్పుడు మినిమల్ క్వాంటిటీతో మనం షార్ట్ చేయాలి. అదే లాంగ్ వెళ్ళడానికి మాత్రం మాక్సిమం క్వాంటిటీ. నేనైతే అలానే చేస్తాను. సో ఇది నా అనాలిసిస్ మాత్రమే, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి మీ సైడ్ నుంచి. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో ఫైనల్గా అయితే మనం బుల్లిష్ సైడ్ టర్న్ అయ్యాము. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూసేస్తాము. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకెథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ మనకు ముందు నుంచే తెలుసు, నిఫ్టీ ఎంత అండర్ పర్ఫార్మింగ్ ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీ మాత్రము సైడ్ వేస్ టు బుల్లిష్ మాత్రమే ఉండే. చాలా బాగా హోల్డ్ చేసుకుంది, దాని S1 లెవెల్ కూడా బ్రేక్ చేసుకోలేదు. అదే మన నిఫ్టీ మాత్రం S1 లెవెల్ బ్రేక్ చేసుకొని కిందికి వెళ్ళింది. బట్ మన బ్యాంక్ నిఫ్టీ మాత్రం S1 లెవెల్ అనేది బ్రేక్ చేయలేదు. అండ్ సింపుల్ లాజిక్, ఎందుకు అంటే మీరు లాంగ్ టర్మ్ లో చూసినా కూడా ఆల్వేస్ నిఫ్టీ అనేది ఓవర్ పర్ఫార్మింగ్ ఉండే, బట్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా నార్మల్ గానే ఉండే అనమాట. అగ్రెసివ్ గా పర్ఫార్మ్ చేయలేదు, అందుకే ఇది అంత పడాల్సిన అవసరం కూడా రాలేదు. నిఫ్టీ ఏంటంటే చాలా ఓవర్ పర్ఫార్మ్ చేసింది కాబట్టి అది ఒక 10% డ్రాప్ అయ్యి దాని తర్వాత అక్కడ నుంచి రికవరీ అనేది వచ్చింది. ఇది ఆల్రెడీ నార్మల్ పర్ఫార్మింగ్ ఉంది కాబట్టి దీనికి అంత డ్రాప్ అవ్వాల్సిన అవసరం రాలేదు. సో ఇట్ ఈస్ సింపుల్ లాజిక్ అనమాట. అండ్ ఈ రోజు కూడా మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా, ఇది కూడా ఒక డోజీ క్యాండిలే, బట్ కొంచెం బుల్లిష్ పిన్ బార్ లాగానే ఫామ్ అయింది. ఇది మనకు బాటమ్ సైడ్ విక్ అన్నది, అంటే బుల్లిష్ పిన్ ఏదైతే ఉంటుందో ఆ విక్ అన్నది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఒక బుల్లిష్ పిన్ బార్ లాగా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి హైయర్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతుంది. నేను దీనిది కూడా లో అనేది మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లో, అండ్ ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హై అనమాట. లెట్ మీ మేక్ ఇట్ టు yellow. సో ఇది వచ్చేసి హై అనమాట. ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే, రేపు కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, వెయిట్ అండ్ వాచ్. ఇది బ్రేక్ అయినా వెంటనే నేను ఒక ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుంటా, కంటిన్యూషన్ అయినా రీటెస్ట్ లోనైనా. నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,900 ఉంటుంది. అది బ్రేక్ అయిన తర్వాత మాత్రం వెరీ వైల్డ్ మూవ్ వస్తుంది. ఎందుకంటే లిటరలీ కొన్ని డేస్ నుంచి మీరు ఇక్కడ చూడొచ్చు, 1st October నుంచి ఒక 1.5 month నుంచి ఇదే జోన్ లో తిరుగుతుంది. సో ఎంతో మంది స్టాప్ లాసెస్ ఇక్కడ హైలో ఉంటాయి అనమాట. ఒక్కసారి బ్రేక్ అవ్వగానే విత్ ఇన్ నో టైం ఆల్ టైమ్ హై అన్నది హిట్ అయిపోతుంది. అండ్ ఓవర్ పర్ఫార్మింగ్ అంటే అప్పుడు నిఫ్టీతో కంపేర్ చేస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా ఈజీగా ఆల్ టైమ్ హైస్ అనేది బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతుంది అనమాట. మనం అసలు పెద్దగా పడ్డదే లేదు బ్యాంక్ నిఫ్టీలో. మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నా కూడా జస్ట్ 7% పడింది అంతే అనమాట, పెద్దగా ఏం లేదు. అండ్ ఇది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇంకా మనకి మిగిలే స్పేస్ అలా ఏమున్నా కూడా ఒక 3% to 4% ఉంటుంది. ఓన్లీ 2.5%, 3% రౌండ్ ఆఫ్ అనమాట. సో ఈజీగా మనం బ్రేక్ చేసుకొని హైయర్ సైడ్ అనే మూవ్మెంట్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇదైతే అనుకుంటున్నాను, ఇది రెడ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మాత్రం మంచి మూవ్మెంట్ అన్నది వస్తుంది. లెట్ మీ గో టు వీక్లీ క్యాండిల్. యా,
నథింగ్. నాకు ఎక్కడైతే ఇంకా వేరే ప్రైస్ యాక్షన్స్ ఏం కనిపించట్లేదు. సో హెల్దీగా హైయర్ సైడ్ మూవ్‌మెంట్ అనేది కనబడుతుంది నాకు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం నేను ఈజీగా పొజిషనల్ తీసుకునే ప్లాన్‌లో ఉంటాను. 52,900 గనుక బ్రేక్ అవుతే, ఇంకా బెటర్ చెప్పాలంటే 53,000 బ్రేక్ అయ్యి హైయర్ సైడ్ ఎళ్తే మాత్రం 1,500 పాయింట్స్ వన్ డేలో అచీవ్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. బ్యాంక్ నిఫ్టీకి ఆ పొటెన్షియల్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్‌గా డౌన్ సైడ్ వచ్చిందనుకోండి, నాకు ఈ రేంజెస్ నుంచి నాకు ఎక్కడ దొరికినా కూడా ట్రేడ్ అన్నది తీసుకుంటా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు ఈ యెల్లో లైన్ అంటే ప్రీవియస్ డే హై ఉంటది. అండ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ 52,900 ఉంటది. యెల్లో లైన్ వచ్చేసి 52,350 అన్నమాట. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,350 ఉంటది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 52,900 ఉంటుంది. ఇంకోలా కూడా మనకు ఫార్మ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇలా లెట్స్ సే ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఇది బ్రేక్ అయిందనుకోండి, ఫర్దర్‌గా డౌన్ సైడ్ వస్తది. ఇక్కడ నుంచి నాకేమైనా ఆపర్చునిటీస్ దొరికినా నేను ట్రేడ్ అనేది తీసుకుంటా. అప్పుడు నా ఫస్ట్ టార్గెట్ మాత్రం ప్రీవియస్ డే లో ఉంటది. అండ్ అది ఫర్దర్‌గా బ్రేక్ అయినాక ప్రీవియస్ డే హై ఉంటది. అండ్ కంప్లీట్‌గా వచ్చేసి 52,900 ఉంటది. సో లెవెల్స్ కావాలి అంటే ఇఫ్ ప్రీవియస్ డే లో గనుక బ్రేక్ అయిందనుకోండి, అంటే 51,750 లెవెల్స్ గనుక బ్రేక్ అయిందనుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ వరకు ఫాల్ వస్తది. విచ్ ఈస్ నథింగ్ బట్ 51,300 అనుకోండి రౌండ్ ఫిగర్. 51,300 దగ్గర నాకు మళ్ళీ ట్రేడ్ ఆపర్చునిటీ అన్నది దొరికితే మళ్ళీ నేను 51,750 వరకు నా ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 52,350 వరకు ఉంటది. అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి 52,900 వరకు ఉంటది. సో ఇదొక సెటప్ అండ్ ఇదొక సెటప్. అండ్ ఇంకోలా కూడా మనకు ఫార్మ్ అవ్వచ్చు. రేపు కనుక ఇక్కడ ఈ రేంజెస్ లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, కంటిన్యూషన్ వచ్చినా నేను ట్రేడ్ అన్నది తీసుకుంటా. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 52,900 ఉంటది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి కంప్లీట్ గా ట్రైల్ చేస్తా. చాలా పెద్ద టార్గెట్ ఉంటుంది అది. సో అందుకోసమని ట్రైల్ చేసుకోవడం బెస్ట్. ఏమైనా ఒక 53,500 అని చెప్పాను అనుకోండి, మీరు అక్కడే స్క్వేర్ ఆఫ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మీరు ప్రైస్ యాక్షన్ తెలుసని నేను అనుకుంటున్నాను. సో ట్రైల్ చేస్తూ వెళ్ళడం బెటర్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. సో ఇదొక ఆప్షన్ అన్నమాట. అండ్ ఇంకొకటి మనకు గనుక ఒకవేళ గ్యాప్ అప్ మళ్ళీ ఓపెన్ అయ్యి ఫర్దర్‌గా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇక్కడ నుంచి మనకి ఏమైనా ట్రేడ్ ఆపర్చునిటీ దొరికినా ట్రేడ్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ ఫస్ట్ టార్గెట్ 52,900 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఫర్దర్‌గా హై సైడ్ మనం ట్రైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నాకు తెలిసి ఇంతే. ఇంతకు మించి అయితే ఏం కనిపించట్లేదు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా మళ్ళీ మనకి ఇక్కడ నుంచి అయినా ట్రేడ్ ఆపర్చునిటీ దొరికితే ఈ సెటప్ ఫామ్ అవుతుంది. ఇది బ్రేక్ అయ్యి ఫర్దర్‌గా డౌన్ సైడ్ వస్తే ఈ సెటప్ కూడా మనకు ఫామ్ అవుతుంది. అంటే ఇలా కూడా మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో గ్యాప్ డౌన్ నేను అందుకే ఇంకేం చెప్పట్లేదు, ఎందుకంటే ఇవి రెండు ఆల్రెడీ మన గ్యాప్ డౌన్ సినారియోస్ని కూడా కవర్ చేస్తున్నాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.